మా పిల్లల్ని స్కూలుకి పంపించిన తర్వాత నేనేమేం పనులు చేస్తాను అనేది వీడియోలో చూపిస్తాను, చూసేసేయండి. మా పిల్లల్ని వ్యాన్ ఎక్కగానే వెంటనే వాళ్ళు తుడుచుకున్న టవల్స్ ఉంటాయి కదా, వాటినైతే దండాన్ని ఆరేసుకొని నేను కొన్ని చియా వాటర్ అయితే తాగేశాను. తాగిన వెంటనే బెడ్రూమ్లో బెడ్షీట్ అయితే ఫోల్డ్ చేసుకుంటాను. ఇవి నిద్ర లేవగానే ఫోల్డ్ చేసుకోవచ్చు కదా అంటారేమో. నేను నిద్ర లేవగానే ఫోల్డ్ చేసుకుంటాను, కానీ 5కి లెగుస్తా కదా, 5కి లేచినప్పుడు మా పిల్లలు నాతో పాటు లెగవరు కదా, వాళ్ళని ఎందుకు ఆ టైం లేపి డిస్టర్బ్ చేసేది అనేది వాళ్ళనైతే లేపను. వాళ్ళు వాళ్ళు లేచిన తర్వాత ఫోల్డ్ చేయడానికి అప్పుడు కొంచెం టైం సరిపోదు, పిల్లల్ని రెడీ చేయాలి కదా, వాళ్ళని స్నానాలు చేయించాలి, అలాగే బ్రష్లు చేయించాలి. అందుకనేది వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత అప్పుడైతే ఫోల్డ్ చేసుకుంటాను. తర్వాత వచ్చేసి వాషింగ్ మిషన్కి అయితే బట్టలు వేస్తాను. నేను 2 డేస్కి ఒకసారి వాషింగ్ మిషన్ బట్టలు వేస్తాను కాబట్టి బాత్రూంలో ఇడిచిన బట్టలు ఉంచను, వెంటనే వాషింగ్ మిషన్లో వేస్తాను. ఆన్ చేయకపోయినా కూడా వాటిల్లోనే ఉంచుతాను. నేను వాషింగ్ మిషన్కి వేసేటప్పుడు సపోటాలు అతను వచ్చాడు, ఇంకా అక్కడ అతని దగ్గర సపోటాలు అయితే 1 కేజీ తీసుకున్నాను. అలాగే ఆకుకూరలు కూడా వచ్చాయి. ఆకుకూరలు ఖచ్చితంగా వీక్లీ ట్వైస్ వస్తాయి, అందుకని అయితే నేను ఖచ్చితంగా ఆకుకూరలు కూడా తీసుకుంటాను. ఆకుకూరలు తీసుకున్న తర్వాత కసువు అయితే ఇల్లు చిమ్ముకుంటా ఉన్నాను. పని ఎప్పుడైనా ఫాస్ట్ కావాలంటే మీరు మాత్రం ఖచ్చితంగా సాంగ్స్ అయితే వినండి. సాంగ్స్ వినడం అలవాటు చేసుకుంటే పని ఎంత చేసినా కూడా పని అంత ఎక్కువగా చేసినట్టు అనిపించదు. నేనైతే ఓల్డ్ సాంగ్స్ నాకు బాగా ఇష్టము. అవే సాంగ్స్ అయితే ట్యాబ్లో పెట్టుకొని వింటూ పని అయితే చేసుకుంటాను.